నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఐపీఎస్ అధికారులు కూడా కొన్ని విషయాలను పక్కన పెట్టేయటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం, బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు, అలాగే అనేకమైనటువంటి ఆరోపణల్లో సస్పెన్షన్ అయిన వాళ్ళు కూడా కొన్ని బాధ్యతలు, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం ఉన్నది అని మర్చిపోతున్నారు. ఏ విషయంలో? ఇటీవల సునీల్ కుమార్ అనేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఒక సభలో మాట్లాడాడు. సభలో రాజకీయాలు మాట్లాడాడు. ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రాజకీయ సభల్లో ఇష్టానుసారం మాట్లాడొచ్చా? కుదురుతుందా? సాధ్యపడుతుందా? దాన్ని ఒప్పుకోగలమా? లేదు, క్రమశిక్షణా చర్యల్లో వాళ్ళని పక్కన పడేద్దామన్నా కూడా ఆయన పక్కనే పడేస్తున్నటువంటి అధికారి సస్పెన్షన్లో ఉన్నాడు. దేనికి సస్పెన్షన్? హద్దు మీరు ప్రవర్తించాడని. త్రిబులార్ని గుర్తు చేసుకోగానే, త్రిబులార్కేమో కానీ జనాలకు గుర్తుకొచ్చేటటువంటి అధికారి మాత్రం సునీల్ కుమార్. కారణం ఒకటే, త్రిబులార్ని పచ్చడి కింద కొట్టి వాటిని వీడియోలు తీసి లైవ్లో కూడా చూయించినటువంటి అధికారిగా ఆయన మీద ఒక ఆరోపణ ఉన్నది. అది విచారణలో ఉంది. అలాగే సస్పెన్షన్లో ఆయన ఉన్నాడు. ఐపీఎస్ అధికారి అయ్యి కుల రాజకీయాలు మాట్లాడొచ్చా అని అంటే ఖచ్చితంగా మాట్లాడకూడదు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉంటే పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకొని రిజైన్ చేసి ఇష్టానుసారం మీరు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో అలా మాట్లాడుకోవచ్చు. అది అభ్యంతరమైనప్పుడు ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. పద్ధతి దాటినప్పుడు, హద్దు దాటినప్పుడు, విద్వేష రాజకీయం గురించి ఎత్తినప్పుడు, ప్రోత్సహించినప్పుడు ఖచ్చితంగా కొన్ని సెక్షన్లు ఉంటాయి, జైలుకు పోతారు. లెట్ ఇట్ బి. బట్ ఒక రాజకీయం మాట్లాడుతున్నప్పుడు మనం ఒక సిద్ధాంతం గురించి మాట్లాడాలి. అలాగే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆచరణ ఏంటి, ఆదర్శం ఏంటి, అలాగే మనం చేయబోయేటటువంటి మంచి ఏమిటి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రంగా ఒక ఐపీఎస్ అధికారి, సహజంగానే మనం భావిస్తాం అంతో ఇంతో మేధావి అయి ఉంటారు అని. మేధావులు కూడా తప్పు చేసే ప్రమాదం ఉందని అనేకసార్లు మనం గమనించాం, వాటిని చూసాం కూడా. బట్ ఈయన మేధావి అని మనం ఎందుకు అనాలి? ఐపీఎస్ అధికారిగా ఎదిగాడు, అనుభవం ఉన్నది. ఐపీఎస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు అన్నటువంటిది తెలిసినటువంటి విషయమే. సో ప్రతిభ లేనివాడు కేవలం ఏదో ఒక రిజర్వేషన్ తోటి ఐపీఎస్ అయిపోతాడా? నాట్ ఎట్ ఆల్. రిజర్వేషన్ అనేది ఒక ప్రొటెక్షనే, కానీ అర్హతకు సంబంధించింది కష్టపడాల్సిందే. కష్టపడి పైకి వచ్చారు అని అంటే చదువుకోవాల్సిందే. చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుంటాయి. మరి తెలిసిన విషయాలను పక్కన పడేయటం ఎందుకు? ఏదైనా స్వార్థం ఉంటే ఆ స్వార్థం ఏంటి? కనపడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈయనకేదో ఒక రాజకీయమైనటువంటి ఆసక్తి ఉందేమో, దాన్ని నేను తప్పుపట్టలేను. బట్ ఆయన మాట్లాడినటువంటి రాజకీయం ఏంటి? కుల రాజకీయం. రాజకీయాల్లో కులాల యొక్క ప్రస్తావన అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు కూడా. రాజకీయ పార్టీలు టికెట్స్ ఇస్తున్నప్పుడు ఎన్నికలలో ఎవరెవరిని నిలబెట్టాలి అన్నది కుల ప్రాతిపదిక మీదే టికెట్స్ ఇస్తున్నారు. ఏ కులానికి ఎంతమందికి మనం టికెట్స్ కేటాయిద్దాము, అలాగే మంత్రి పదవుల్లో ఏ కులానికి సంబంధించిన వాళ్లకు ప్రాతినిధ్యం ఇద్దాం. మరి ఇక్కడ కులమేగా పనిచేస్తుంది. కానీ సునీల్ కుమార్ లాంటి అధికారులు కుల ప్రస్తావన తేవడం అనేది ఇక్కడ అభ్యంతరకరం. రాజకీయ నాయకులైతే ఆఫ్కోర్స్ వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళకున్న ఆలోచనను జనంతో పంచుకోవచ్చు. ఇక్కడ రెండు సామాజిక వర్గాలు ముందుకొస్తే, అధికారం వాళ్ళ చేతికి వస్తే, ఒకరు ముఖ్యమంత్రి అవుతారట, మరొకరు ఉప ముఖ్యమంత్రి అవుతారట. ముఖ్యమంత్రులు అవ్వడానికి, ఉప ముఖ్యమంత్రులు అవ్వడానికి లేదా మంత్రులు అవ్వడానికి రాజకీయం కాదు.
రాష్ట్ర అభివృద్ధికో, దేశ అభివృద్ధికో, లేక కష్టపడుతున్నటువంటి వాడికి తోడుగా నిలబడడానికో, సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించడానికో మనము రాజకీయాల్లోకి రావాలన్నటువంటి వివేచన ఉండాలి. నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మనకు అధికారం ఎలా వస్తుంది అని కాదు, అధికారం వచ్చినా రాకపోయినా జనాలకి మనం ఎలా సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన. కోర్స్ అది మర్చిపోయినట్టున్నారు రాజకీయాల్లో, మర్చిపోతున్నారు. ఇవాళ రాజకీయాల్లో మాట్లాడాల్సిన ప్రధానమైనటువంటి విషయాలు. మనం సేవకులం కాదు, అధికారులం కంటే అహంతో మనము ఆధిపత్యంతో బతికేయచ్చు ప్రజాప్రతినిధి అయితే అన్నటువంటి ఆలోచన బలపడింది. అది నిరూపణవుతుంది. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా సరే ఓటేసిన వాడు చేతులు కట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి అత్యధిక శాతం చూస్తున్నాం. కానీ విచిత్రంగా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా, ప్రజాప్రతినిధులు కూడా ప్రతినిత్యం హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో జనం కొన్ని కానివి కూడా వచ్చి డిమాండ్ చేస్తారు ప్రజాప్రతినిధుల దగ్గర. అవి జరగవని తెలిసినా సరే, అది జరగకూడదు, అది రూల్ కాదు, అది మనం చేయకూడదు అని ప్రజాప్రతినిధులు చెప్పినా సరే వినేటటువంటి అనుచర గణం ఇవాళ కనపడట్లా. సో రాజకీయంలో కానిదేంటి? దాడి చేస్తే అవుతుంది, కొడితే అవుతుంది, బెదిరిస్తే అవుతుంది, నిర్దాక్షిణ్యంగా చట్టాన్ని పక్కన పడేసి అవతలోడిని చంపి పడేస్తే చాలు మనకి అనుకునే ప్రయోజనం దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన తీరు బాగా పెరిగింది. ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఒక పార్లమెంటు మెంబర్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అంటే ఎంత నీచత్వం, ఎంత బాధ్యత లేనితనం, ఎంత అహంభావం. ఎవరి సపోర్టో తీసుకొని మనం యాక్ట్ చేసేస్తే రియాక్షన్స్ మామూలుగా ఉండవు. ఈ అధికారి పరిస్థితి అది. వీళ్ళు మళ్ళీ రాజ్యాంగం గురించి, సామాజికమైనటువంటి విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి కుదురుతుందా? సాధ్యపడుతుందా? మేబీ సాధ్యపడుతుందేమో. కానీ ప్రజామోదం వస్తే ఐపీఎస్ అధికారిగా ప్రతిభావంతంగా ఒకప్పుడు పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు, ఒక ప్రధాన నాయకుడు చెప్పాడు కదా అని చెప్పేసి అడ్డగోలుగా వ్యవహరిస్తే ఇవాళ రోడ్డు మీద నిలబడిన పరిస్థితి వచ్చింది ఈ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్కి. కానీ ఇవాళ ఆయన మాట్లాడిన మాటలేంటి? కాపులు మాలలు ఒకటవుదామంటాడు. అంటే మిగతా సామాజిక వర్గానికి సంబంధం లేదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు బాధితులు కాదా? వాళ్ళకి అధికారం రానటువంటి పరిస్థితి చూడలేదా? ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రాలలో కానీ అనేక మంది కనీసం మాత్రం మంత్రి పదవికి కూడా నోచుకోనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కనపడరా? ఈయన ఎస్సీనే, కానీ మళ్ళీ మాలా మాదిరికలకు పడనటువంటి రాజకీయం చేస్తారు. ఎస్సీల్లో ఉన్నటువంటి ఐకమత్యం పెంచాల్సింది పోయి విభజన చేస్తారు. మాల సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం గనక నిలబడితే వీళ్ళు అత్యధిక శాతం ఉన్నారట, అందుకని అధికారం వస్తుందట, కాపులు ముఖ్యమంత్రి అవుతారట, అలాగే ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అవుతారట. అయితే ఏంటి ప్రయోజనం? జస్ట్ టెల్ మీ మిస్టర్ సునీల్ కుమార్, వచ్చే ప్రయోజనం ఏంటి? మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అర్హతలు లేవా? పోనీ మీకు అర్హతలు ఉండి కూడా అధికారంలోకి రాలనేటువంటి పరిస్థితి ఉంటే ఉద్యమం చేద్దాం. అణగదొక్కబడుతుంటే మన ఆక్రోశాన్ని జనం మధ్యకి తీసుకెళ్దాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఇవాళ కూడా ముఖ్యమంత్రులు కాలేనటువంటి పరిస్థితి రాజకీయంలో కనపడుతున్నప్పుడు దాని గురించి మాట్లాడదాం.